హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే చూస్తారు. బిజీ గజిబిజీ ఫ్రైడే అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మార్నింగ్ ఫ్రెష్గా ముందైతే ఇల్లంతా తుడిచేసుకున్నాను, గుమ్మం కూడా తుడిచేసుకొని ఇక్కడైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఈరోజు ఒక కొత్త ముగ్గు నేర్చుకొని పెడుతున్నాను, మళ్ళీ 5 చుక్కల ముగ్గు. ఇది మీరు ఎవరైనా ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. అందుకే ఫుల్గా ఉంచేసాను క్లిప్ అలానే. చాలా ఈజీగా అండ్ వేసుకుంటే చాలా బాగుంది. లాస్ట్లో నేను మర్చిపోయి ఏదో నా పైత్యం ఆడానులేండి. కంప్లీట్గా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు ఇంకోసారి అయితే వేస్తాను. జనరల్గా ఫ్రైడే రోజు నేను కమలం ముగ్గే వేస్తాను, కమలం కానీ పద్మం కానీ. బట్ ఈరోజు ఎందుకో బాగా వేయాలనిపించింది. సరే కదా అని మన గూగుల్ తల్లిని అడిగితే చూపిస్తుంది కదా. ఒక ముగ్గు అయితే చూసేసి ఇక్కడ ట్రై చేశాను. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది. చాలా నచ్చేసింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా గబగబా లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి వచ్చేయాలి, లేట్ అయిపోతుంది కదా. ముందు మా పాప కోసం అయితే ఈరోజు పన్నీర్ పరాటా చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను, మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. ముందుగా పన్నీర్ని ఇలా గ్రేట్ చేసేసుకొని అందులో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా అండ్ కసూరి మేతి. మీ పిల్లలు తినేలా ఉంటే మీరు కొత్తిమీర అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మా పాప ఆనియన్స్ వస్తే తినదు కాబట్టి నేను సింపుల్గా పన్నీర్తోనే చేసేస్తున్నాను. ఈ మిక్స్ని అంతా బాగా మిక్స్ చేసుకోండి. నేను ఆ పనంతా అయ్యేలోపే ముందుగానే పిండి కలిపి పెట్టేశాను. మీరు కొంచెం రెస్ట్ టైం ఇస్తే బాగుంటుంది మెత్తగా. అండ్ మోరోవర్ ఇలా మాలాగా ఎవరైనా బాగా చలి ప్రదేశాల్లో ఉండేలా ఉంటే మీరు పిండిని లూక్ వామ్ వాటర్తో మిక్స్ చేసుకోండి. చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు వాటర్ బాగా చిల్డ్గా వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటర్తో మిక్స్ చేస్తే ఒక్కొక్కసారి మీకు చపాతీ గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కెటిల్లో కానీ మీరు మామూలుగా డ్రింకింగ్ కోసం కాచుకుంటారు కదా ఇలాంటి టైంలో, అలాంటప్పుడు లూక్ వామ్తో మిక్స్ చేసుకున్నారంటే ఆటాని చపాతీలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇలా అయితే స్టఫింగ్ పెట్టుకొని సీల్ చేస్తాను నేను. పరాటాస్ అన్నిట్లో బెస్ట్ అండ్ ఈజీ బిగినర్స్ కూడా చేయగలిగేదంటే పన్నీర్ పరాటా అని చెప్తాను నేను. ఎందుకంటే డ్రైగా ఉంటుంది. దీనిలో గోబీ పరాటా, మూలి పరాటా లాగా వాటర్ ఏం రిలీజ్ అవ్వదు కాబట్టి మీకు స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. చక్కగా మధ్య లోపలే ఉంటుంది. మీరు ఫస్టే ప్రాపర్గా సీల్ చేశారంటే అలా అయితే చేసుకొని చక్కగా నొక్కేసుకుంటే పరాటా చక్కగా రెడీ అయిపోద్ది. స్టఫింగ్ చేశాక మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా పైన చేస్తే మీకు ఎప్పుడైనా బాగా వస్తుంది అండ్ బాగా పొంగుతుంది కూడా. ఇక్కడ చూసారా పరాటా పూరిలా పొంగింది, ఎంత బాగుంటుందో. ఇలా సాటిస్ఫాక్షన్ వేరు. ఇంక ఇక్కడైతే మా పాపకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను నేను. ఈరోజు ఫ్రూట్ అయితే ఆరెంజ్ పట్టుకెళ్ళింది. అండ్ నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి టేస్ట్ చేయించాలని చెప్పింది కదా, అవి కూడా పెట్టమంది, అవి కూడా పెట్టాను అవి. అండ్ ఇది దానికోసం కొత్తిమీర టమాటో చట్నీ అయితే ఉంది నా దగ్గర, అదైతే పెట్టేశాను. తన చట్నీతోనే ఇష్టంగా తింటుంది. ఇంకా పాపనైతే అలా పంపించేశాను. ఇంకా హస్బెండ్ లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి కదా. సో ఫ్రిడ్జ్లో చూస్తే కూరగాయలు ఏం లేవు. ఈసారి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళలేదు కదా, సో ఉన్న వాటితోనే మేనేజ్ చేస్తున్నాను. ఇంక ఈరోజైతే ఒక క్యాప్సికమ్, 2 టమాటో కనిపించాయి ఫ్రిడ్జ్లో. అండ్ ఆల్రెడీ పాప కోసం హాఫ్ పన్నీర్ యూస్ చేశాను కదా, ఇంకో హాఫ్ ఉంది. దాన్ని స్టోర్ చేయడం ఎందుకులే, దాంతోనే క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అయితే చేసేద్దామని స్టార్ట్ చేశాను. ఈరోజంతా ఫ్రైడే కాదు పన్నీర్ డే అన్నట్టు అయిపోయింది. ఇదైతే నా ఓన్ రెసిపీ. క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఇలా చేస్తారని నేను చెప్పను, నేను సింపుల్గా నాకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే తీసుకొని అందులో కొంచెం ఆనియన్స్ వేసి వాటిని ఫ్రై చేశాను. అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటో ఒకటి యాడ్ చేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని పసుపు, ఉప్పు యాడ్ చేశాను. టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత ఒక్కటే క్యాప్సికమ్ ఉందన్నాను కదా, ఆ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని క్యాప్సికమ్ని మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత చక్కగా దగ్గరకు వచ్చేసి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయినప్పుడు మీరు పన్నీర్ వేసేసి మిక్స్ చేశారంటే కర్రీ రెడీ అయిపోతుంది. పన్నీర్ వేసాక మీరు ఎప్పుడూ ఎక్కువసేపు ఉంచకూడదు. ఇది మీ అందరికి తెలిసే ఉంటుందిలేండి. ఈ మధ్యన పన్నీర్ అందరూ చేసుకుంటున్నారు కదా బాగానే. ఎక్కువ కుక్ చేస్తే ఏంటంటే మీకు పన్నీర్ రబ్బర్ లాగా అయిపోయి సాగుతుంది. మీకు సాఫ్ట్గా ఉండాలి పన్నీర్ అంటే. మీకు ఆల్రెడీ మీ కర్రీ అంతా అయిపోయింది అనుకున్నప్పుడు
లాస్ట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇంకో ప్రొసీజర్ ఏంటంటే ముందుగానే పన్నీర్ని ఫ్రై చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నారంటే అది మీరు ఈవినింగ్ వరకు ఎప్పుడు తిన్నా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నా పూజ కూడా అయిపోయింది. ఫ్రైడే పూజ మా వాళ్ళు వెళ్ళాక ఇంకా రొటీన్ పనులు స్టార్ట్ చేయాలి కదా. చెప్పాను కదా ఈరోజు బిజీ గజిబిజీ ఫ్రైడే అనమాట. వీక్లో నేను మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినంటే 1 or 2 డేసే ఇలా చాలా ప్రొడక్టివ్గా పనిరాక్షసిలా పనిచేసేస్తాను నేను. మిగతా రోజులంతా కొంచెం అలా స్మూత్గా ఓకే రెగ్యులర్ పనులు చేసుకున్నామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. ఒక 2 డేస్ మాత్రం బాగా ప్రొడక్టివ్గా అన్నీ చేసేస్తాను. అదేంటంటే ఒకటి ఈ రూమ్లో బెడ్షీట్ చేంజ్ చేసే రోజు, 2 గ్రైండర్ వేసిన రోజు. ఆ 2 రోజులే చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తాయి నాకు. ఎందుకంటే ఆ పనులు చేసుకుంటూ నేను సైమల్టేనియస్గా చాలా పనులు చేసేస్తాను. మిగతా రోజులైతే చూడండి ఈరోజు ఇక్కడ బెడ్షీట్ చేంజ్ చేసే పని లేదు కదా, జస్ట్ ఆ క్విల్ట్స్ అన్నీ ఫోల్డ్ చేసేసామా, బెడ్ సరి చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ ఈ పని ఎందుకు చూస్ చేసుకుంటానో ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఈ పని అయితే 5 minutesలో అయిపోద్ది. అమ్మయ్య ఒక పని అయితే అయిపోయింది అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా నేను అక్కడ వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. దాని పని అది చేస్తుంది, నా పని నేనైతే స్టార్ట్ చేశాను. ఈరోజు అసలు తెలియకుండానే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తే నాకు 2 o'clock అయింది పనంతా అయ్యేసరికి. ఇంకప్పటికి కూర్చొని అమ్మయ్య అనుకుంటే మా పాపను తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది. అలా అయితే ఈరోజు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ గడిచింది. అందుకే నేను ఆఫ్టర్నూన్ వరకు ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేసాను, ఇంకా బాగా లెందీ అయిపోతుందని. తర్వాత మేము ఏం చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానులేండి. ఇంకా అలా ఆ బెడ్రూమ్ సర్దేసి వచ్చిన తర్వాత నేనైతే అంతకుముందే బ్రేక్ఫాస్ట్ చేసేసానులేండి. ఈరోజు మా హస్బెండ్కి అయితే రాగి జావా బనానా ఇచ్చేసాను. నాకెందుకు ఈరోజు కార్న్ఫ్లేక్స్ తినాలని అనిపించింది. సరే ఇంకా పాలు వేడి చేసుకొని చక్కగా కార్న్ఫ్లేక్స్ అయితే తినేసాను. ఇంకా ఈ గ్రైండర్ పని ఉదయాన్నే ఎందుకు పెట్టుకున్నానంటే ఈవినింగ్స్ అస్సలు చేయలేకపోతున్నాను ఈ చలిలో. ఓన్లీ సమ్మర్స్లోనే ఈవినింగ్స్ చేయడానికి హాయిగా అనిపిస్తుంది, కానీ ఈ వింటర్స్లో బాబోయ్ అనిపిస్తుంది. అందుకే మార్నింగ్ యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ వంట చేస్తూ వేస్తాను కదా, ఒక్కొక్కసారి అలా వేద్దాం అనుకున్నాను. బట్ ఈరోజు కొంచెం ఫ్రైడే అవ్వడం వల్ల బిజీ అయిపోయింది. సరే వీళ్ళని పంపించేశాక ప్రశాంతంగా ఎలాగో బట్టల పని ఉంది కదా, ఇది అది 2 సైమల్టేనియస్గా అవుతాయిలే అన్నట్టు వదిలేశాను. ఇంక ఇక్కడైతే గ్రైండర్ ఆన్ చేసేసి ముందుగా ఇడ్లీకి అయితే వేసేసాను. ఈ ఇడ్లీ దోశ లేకపోతే మా అమ్మ ఎంత గొడవ చేస్తుందంటే అసలు ఇంకా ప్రపంచంలో ఈ 2 తప్ప ఇంకేం తినడానికి లేవు అన్నట్టు చేస్తుంది. మీ పిల్లల్లో ఎంతమంది అలా ఉన్నారో చెప్పండి. ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండి ఆన్ చేయగానే నేను రవ్వ నానపెడతాను. ముందు నుంచి ఏం నానపెట్టను. 1కి 2.5 కప్పులు రవ్వ అయితే తీసుకుంటాను నేను. నాకు ఎందుకు ఇక్కడ బాగా తక్కువ వేసాను అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం యాడ్ చేశానులేండి. తర్వాత ఆ కవర్లో ఇంకా కొంచెం రవ్వ ఉండిపోతే అది కూడా రీఫిల్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇలాంటి పనులు ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉంటే మీ కిచెన్ మెస్సీగా అవ్వకుండా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా గ్రైండర్ వేసే పని ఇలాంటివి చేస్తున్నప్పుడు చాలా మెస్సీగా అయిపోద్ది. అందుకే నేను ఫస్ట్ కంటిన్యూషన్లో కాకుండా ముందు మార్నింగ్ వంట చేసిన కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని నీట్గా తర్వాత ఈ పని స్టార్ట్ చేశాను. ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే హోమ్ మేకింగ్ కూడా ఈజీనే. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా పీస్ఫుల్గా పని చేసుకోండి. ఇలా గ్రైండర్ అయితే దాని పని వచ్చేస్తుంది. దాన్ని చూస్తూ కూర్చుంటే మనకు టైం వేస్టే కదా. ఇంక ఇక్కడైతే నేను వచ్చేసి బాగా ఎండ వచ్చేసింది. నిన్నటి బట్టలు అయితే తీసేస్తున్నాను. వాటికి ఒక్కసారి మార్నింగ్ సన్ తగలనిస్తే అప్పుడు బాగుంటాయి ఫ్రెష్గా. ఇంకా అలా తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్ కూడా రెడీ అయిపోయింది. నన్ను ఆరేస్తావా అన్నట్టు పిలుస్తుంది. సరే కదా అవి కూడా తీసుకొచ్చి ఎండున్నప్పుడు ఆరేస్తే పని అయిపోద్దులే అన్నట్టు ఈ బట్టలు తీస్తుంటే ఇక్కడ ఒక పింక్ మందారం పూసింది. నేను మార్నింగ్ చూడలేదు. మామూలుగా అయితే లేవగానే అన్ని బాల్కనీస్కి వచ్చి చూస్తాను ఎక్కడెక్కడ ఏం ఫ్లవర్స్ పూసాయని. ఇంకా దాన్ని అయితే తీసుకెళ్ళి లక్ష్మీదేవికి పెట్టేసి ఇంక ఇక్కడైతే బట్టలు ఆరేస్తున్నాను. ఇంకో రౌండ్ నేను ఆల్రెడీ ఆన్ చేశాను. ఇది ఫస్ట్ రౌండ్ అయితే రెగ్యులర్ నావి మా హస్బెండ్ అయిపోయినాయి, అవి ఆరేస్తున్నాను. సెకండ్ మా పాపవి ఇంకా నావి కొన్ని స్వెటర్స్ జాకెట్స్ అలాంటివి ఉంటే అవి నేను ఉలెన్వి స్వెటర్స్ ఇవన్నీ డెలికేట్ వాష్లో అయితే వేస్తాను. అవి నార్మల్గా వేస్తే త్వరగా పాడైపోతాయి. ఇలా అయితే నా బట్టలు ఆరేస్తున్నాను. ఇంకా మీకు నా రొటీన్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. ఇంకా మీరు మీ పనులు ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీరు హోమ్ మేకరా వర్కింగ్ ఉమెనా అనేది నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు బాగా బోర్ కొట్టించే పని ఏంటో అనేది కూడా నాతో చెప్పండి. నాకెందుకో ఈ బట్టలు ఆరేయడం, మడతేయడం, సర్దడం ఇది ఒక పెద్ద లెందీ వర్క్ లాగా బోరింగ్ లాగా అనిపిస్తుంది. అంటే త్వరగా
అంటే ఇప్పుడు నాకు కిచెన్ అనుకోండి, వంట అనుకోండి, ఏదన్నా చేయాలనిపించగానే టక్మని లేచి వెళ్ళిపోయి చేసేసేంత ఇంట్రెస్ట్గా ఉంటాను ఆల్వేస్. ఈ బట్టలు అనగానే చేద్దాం 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 అని దాన్ని ల్యాగ్ చేసి మార్నింగ్ నుంచి ఒక్కొక్కసారి ఈవినింగ్ వరకు కూడా బట్టలు ఆరైనా అలానే మిషన్లో ఉంటాయి. అండ్ మా సన్ చూసారా, వచ్చేది 2-3 అవర్స్ అయినా సరే చక్కగా వస్తుంది. ఈ టైంలో వేడిగా అనిపిస్తుంది, అసలు స్వెటర్ కూడా అవసరం లేదన్నట్టు. ఇంక ఇక్కడ నిన్న బట్టలు అయితే తీసుకొచ్చి వాటిని ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ గ్యాప్లో ఇడ్లీ పిండి అయిపోయింది కూడా, దాన్ని అయితే తీసేసి దానిలో రవ్వ కలిపేసి మళ్ళీ దోశల పప్పు అంతా కడిగేసి ఆ దోశ పిండి కూడా వేసేసి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చొని నేను టీవీ చూస్తూ బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారు? టీవీ చూస్తారా, టీవీలో సీరియల్స్ చూస్తారా, వేరే ఏమన్నా చూస్తారా అనేది నాతో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక్కడ నేనైతే బ్రహ్మముడి సీరియల్ చూస్తూ బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా బిగ్ బాస్ సందడి అయిపోయినట్టే. ఈ వీక్లో అసలు ఏం లేదు, నాకేంటో లాస్ట్ వీక్ నుంచి ఏమి పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించట్లేదులేండి. ఈ వీక్లో అయితే మరీ ఇంకా ఏంటో ఇంతకుముందు సీజన్స్ వరకు లాస్ట్ వీక్ వచ్చింది అంటే అందరు జర్నీస్ చూపిస్తూ అలా అలా టైంపాస్ చేసేవాళ్ళు, కానీ ఈసారి ఏంటో లాస్ట్ వీక్లో కూడా గెస్ట్లు రావడం, సీరియల్ ప్రమోషన్ ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది నాకు. అండ్ ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఓంకార్ అన్నయ్య షోస్ అంటే ఎంతమందికి ఇష్టం అనేది నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఈ విషయం అయితే చెప్పడం మర్చిపోకండి, మీలో ఎంతమంది నాలాగా బట్టలు మడతేయడానికి బద్ధకంగా ఫీల్ అవుతారని. అండ్ 2024 విషయానికి వచ్చేస్తే ఏంటండి జెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది. మీకు కూడా ఇలానే అనిపించిందా? నాకు ఒక్కదానికి ఇలా అనిపిస్తుందా? మా హస్బెండ్ అడిగితే నాకు అలా ఏం అనిపించలేదు, మామూలుగానే ఉంది అంటున్నారు. నాకేంటో నిన్నగాక మొన్న కాశ్మీర్ వెళ్ళొచ్చాం లాస్ట్ ఇయర్ ఐ మీన్ 2023 డిసెంబర్ 31 రోజు మేము కాశ్మీర్ అయితే వెళ్ళాం న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం. 1 వీక్ 8 to 10 days ఉన్నాంలేండి వెకేషన్ కోసం. అది నిన్నే వెళ్ళొచ్చామా అన్నట్టుంది నాకు. అప్పుడే 2024 అంతా ఇలా చిటికేస్తే అలా వెళ్ళిపోయింది. బట్ మా పాప కూడా అలానే అంటుంది. మా హస్బెండ్ ఏంటో మరి అలా అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? 2024 ఫాస్ట్గా అయిపోయిందా, స్లోగా అయిపోయిందా? ఈ ఇయర్ మన ఇయర్ స్టార్ట్ అవగానే ఏదో ఒక రిజల్యూషన్స్ అయితే అనుకుంటాం కదా, మీరేమన్నా రిజల్యూషన్స్ పెట్టుకున్నారా, ఆ గోల్ రీచ్ అయ్యారా లేదా అనేది నాతో చెప్పండి. నేనైతే ఎవ్రీ ఇయర్ వెయిట్ లాస్ అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటాను, కానీ అసలు అవ్వట్లేదు. ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, 2 అస్సలు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఒళ్ళు బద్ధకం, అస్సలు మోటివేషన్ రాదు. ఓన్లీ ఫుడ్ విషయంలో కంట్రోల్ చేస్తాను, కానీ నేను ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాలి అంటే నాకు ఇష్టం ఉండదు. వాకింగ్ చేయడం బాగా ఇష్టం, ఇంట్రెస్ట్గా వెళ్తాను. ఎవరైనా కంపెనీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మా హస్బెండ్ ఉంటే ఇద్దరం కలిసి వెళ్తాం. ఈ మధ్యన అస్సలు కుదరట్లేదు, ఏంటో చాలా బిజీ గజిబిజిగా అయిపోతున్నాయి డేస్ అన్నీ. ఇంట్లో పనికి ఎక్కడలేని టైం సరిపోవట్లేదురా బాబు అనిపిస్తుంది. మార్నింగ్ లేచామా, వంట చేసామా, బాక్సులు పెట్టి పంపించామా, బట్టలు ఉతికామా, ఆరేసామా, మడతేసామా అన్నట్టు అయిపోయింది. చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే గిన్నెలు బట్టలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఏంటి ఇలానే ఉంది, లైఫ్లో ఏమైనా రీచ్ చేయాలి అది ఇదని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అనిపించినప్పుడు డిమోటివేట్ అయిపోకుండా, నువ్వు చేయకపోతే ఇవన్నీ అలా ఎవరు చేస్తారు, ఒక్కసారి నువ్వు అలా రోజంతా పని చేయకుండా కూర్చుంటే ఈవినింగ్ వరకు ఇల్లు చూడు ఎలా ఉంటుంది అనే ఒక్క విషయం గుర్తు చేసుకోండి. అప్పుడు ఎలా అనిపిస్తుంది, మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే రకంగా అనిపిస్తుంది. ఇంకా మీరు అనుకున్నవన్నీ రీచ్ అయ్యారా లేదా? మీ ఆఫీస్ విషయంలోనే అయి ఉండొచ్చు, హోమ్ మేకింగ్ విషయంలోనే అయి ఉండొచ్చు. మా ఇంటిని ఈ ఇయర్లో ఇలా మార్చేయాలి, అలా మార్చేయాలని కొంతమంది అనుకుంటారు. అవన్నీ రీచ్ అయ్యారా? మీరు పర్సనల్గా డిసిప్లైన్డ్గా అయ్యారా? మీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నారా? జంక్ నుంచి హెల్తీలోకి వచ్చేసారా? స్లోగా చేంజ్ అయ్యే ప్రాసెస్లో ఉన్నారా అనేది నాతో చెప్పండి. 30sలోకి ఎంటర్ అయిన ఆడవాళ్ళు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మన హెల్త్ మనమే చూసుకోవాలి. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ సిటీస్లో ఉండే వాళ్ళందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో రోజు ఒక 1 hour, ½ hour అయినా ఎండలో కూర్చొని విటమిన్ డిని బాగా తీసుకోండి. తప్పదు, లేకపోతే బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అండ్ ఆ పనంతా చేసుకునేలోపు ఇక్కడైతే దోసపిండి కూడా రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని కూడా కంటైనర్లోకి తీసుకొని
ఇడ్లీ పిండి దోశ పిండి అయితే పక్కన పెట్టేసి ఇంక గ్రైండర్ వేసిన వెంటనే దాన్ని క్లీన్ కూడా చేసుకోవాలి. దాన్ని అలా వదిలేసామంటే ఈవినింగ్ వరకు బోల్డంత పని, అండ్ అలా వదిలేయడం కూడా బాగుండదు. మీ కిచెన్ చాలా మెస్సీగా అసలు చూడలేకుండా ఉంటుంది. నేనైతే అలా ఉండలేను. కొంతమంది అలా పెట్టేస్తారులేండి, ఈవినింగ్ గిన్నెలతో పాటు కడగొచ్చులే అన్నట్టు. ముందైతే ఆ గ్రైండర్ అవన్నీ తీసేసి వాటర్లో నానబెట్టాను. అండ్ ఈ మిషన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు ఇలా నీట్గా ఒక మంచి వైప్ తీసుకొని చక్కగా క్లీన్ చేసేసుకున్నారంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి. ఈ గ్రైండర్ నాది 10 years ఓల్డ్. చూడ్డానికి ఎప్పుడు నాకే అలా అనిపించదు, మీకు అలా అనిపిస్తుందా లేదా అనేది చెప్పండి. ఇలా నీట్గా ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటూ నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్లయన్సెస్ అన్నీ చాలా బాగుంటాయి, కొత్తవిలాగా ఎన్ని ఇయర్స్ అయినా కూడా. ఇక్కడైతే నేను యుద్ధానికి సిద్ధం అన్నట్టు అప్రన్ కట్టుకొని క్లీనింగ్కి వచ్చేసాను. ప్రతిసారి కట్టుకోవేంటి జ్యోతి అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఈ డ్రెస్తోనే మా అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఈవినింగ్ స్నానం చేసి నేను చలి ఎక్కువగా ఉన్నప్పుడు నైట్ డ్రెస్ వేసేసుకుంటాను. అలాంటి టైంలో అవి తడవకూడదు, నాది ఏదైనా డ్రెస్ పాడవకూడదు, వెట్ అవ్వకూడదు అని నేను ఫీల్ అయితే అప్రన్ కట్టుకుంటాను పద్ధతిగా. లేదు ఇప్పుడు మళ్ళీ స్నానం చేస్తాంగా అన్నట్టు అనుకున్నానంటే అలానే వచ్చేసి యుద్ధం చేసేస్తాను. ఇంకా తర్వాత ఎలాగో స్నానం చేసి చేంజ్ చేసుకోవచ్చులే అన్నట్టు. నేను పద్ధతిగా అప్రన్ కట్టుకున్నాను అంటేనే ఆ డ్రెస్కి ఏదో ఉందని అర్థం. ఇప్పుడు ఏంటంటే నేను ఈ డ్రెస్లోనే మా అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాలి కాబట్టి అప్రాన్ కట్టుకొని పద్ధతిగా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు మెసేజ్ చేసేయండి, మనం మాట్లాడుకుందాం. సో అది ఇక్కడైతే నా గిన్నెల పని అంతా అయిపోతుంది. పొద్దున్నుంచి కొన్ని గిన్నెలు అయితే కడిగేశాను, ఇంకా కొన్ని ఉన్నాయి చాపింగ్ బోర్డ్ అలాంటివి వదిలేశాను. అవి కూడా ఇప్పుడైతే క్లీన్ చేసేసి తర్వాత గ్రైండర్ కూడా క్లీన్ చేసేస్తే ఈ పూటకి ఈరోజుకి అనడానికి లేదు, ఈ పూటకి ఇప్పటి వరకు పని అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ మా పాప వస్తుంది, తనకి స్నాక్ ఏం చేసి పెట్టాలి, మళ్ళీ తర్వాత తనని స్కేటింగ్కి తీసుకెళ్ళాలి, ఇలా చాలా పనులు. ఇప్పటి వరకు వెదర్ అలా ఎండగా ఉంది కాబట్టి బాగానే ఉంది, కానీ మా పాపని తీసుకొచ్చే టైంకి స్లోగా చలి స్టార్ట్ అయింది. ఇవాళ 14 kmphలో ఉంది విండ్, అసలు మామూలుగా లేదు. ఆ విండ్ వల్ల ఎక్కడ లేని చలి, స్కిన్ అంతా డ్రై అయిపోతుంది కిందకి వెళ్ళి వచ్చేసరికి. పైనుంచి నేను అంత ఫ్రెష్గా వెళ్తాను, కిందకి వెళ్ళి బస్ దగ్గర నుంచి మా పాపని తీసుకొచ్చేసరికి జుట్టంతా ఎగిరిపోయి పిచ్చి పిచ్చిగా, ఫేస్ స్కిన్ అంతా అదో రకంగా డ్రై అయిపోతుంది. అసలు ఆ విండ్ అసలు బాబోయ్ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మీ ప్లేసెస్లో చలి ఎలా ఉందనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఏ ఏరియా నుంచి ఏ లొకేషన్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఎవరైనా ఢిల్లీ NCR నుంచి చూస్తున్నట్లయితే చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో ఇలా నా పని అయితే గడుస్తుంది. మీ ఫ్రైడేస్ ఎలా గడుస్తాయి, వీక్లో ఏ డే మీరు బిజీగా ఉంటారు అనేది నాతో చెప్పండి. నేనైతే చెప్పాను కదా, ఆ బెడ్రూమ్ క్లీనింగ్ పెట్టుకున్న రోజు, గ్రైండర్ వేసిన రోజు, అది మండే కానివ్వండి, ఫ్రైడే కానివ్వండి, థర్స్డే కానివ్వండి, ఏ రోజు గ్రైండర్ వేస్తానో ఆ రోజు నేను బిజీగా ఉంటానని అయితే నేను చెప్తాను. అలా మీరు డైలీ ఒకే రకంగా ఉంటారా, నాలాగా వీక్లో 1-2 days ప్రొడక్టివ్గా పెట్టుకొని మిగతా డేస్ రిలాక్స్ అయిపోతారా అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అని మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా నన్ను ఎలాంటి వీడియోస్ చేయమంటారు అనేది కూడా మీరు కామెంట్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ నేను ప్లాన్ చేసుకొని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయడమే. ఇలా అవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఒక్కసారి అయితే నీట్గా వైప్తో తుడిచేస్తాను. మార్నింగ్ ఆల్రెడీ నేను ఆ క్లీనింగ్ లిక్విడ్ స్ప్రే చేసి క్లీన్ చేశానులేండి, కాబట్టి ఇప్పుడు నార్మల్ వాటర్తో జస్ట్ అలా వైప్ చేస్తే సరిపోద్ది. ప్రతిసారి లిక్విడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి లిక్విడ్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే చూడండి నా క్లీన్ కిచెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా వెళ్ళి ప్రశాంతంగా ఒక 2 minutes రిలాక్స్ అవ్వాలి. పిండి కూడా రెడీ అయిపోయింది. సో అదండి ఈరోజు నా మార్నింగ్ బిజీ గజిబిజీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఫ్రైడే రోజు. నేను చాలాసార్లు మీకు చెప్పినట్లే వీక్లో 1-2 days ఇలా చాలా ప్రొడక్టివ్గా ఉంటాయి. సో ఈరోజు ముందే ఈ పనులన్నీ నేను ప్లాన్ చేసుకున్నాను కాబట్టి వీడియోస్ పనులన్నీ ముందు రోజు నైటే కొంచెం లేట్గా ఉండి చేసుకొని ఈరోజు ఈ పనులన్నీ ఫినిష్ చేశాను.
సో అది అలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ హోమ్ మేకింగ్ కూడా ప్లానింగ్ అవసరమే, ఏదో ఉద్యోగమో చేయాలని అనుకోవద్దు. చక్కగా ప్లాన్ చేసుకుంటూ టైం టు టైం పని చేసుకుంటే హ్యాపీగా స్ట్రెస్ లేకుండా హోమ్ మేకింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. Bye-bye. See you tomorrow. Bye.